లంచాలో లంచాలు పోలీస్ స్టేషన్లో లంచాలు, తహసీల్దార్ ఆఫీసులో లంచాలు, కలెక్టర్ ఆఫీసులో లంచాలు, సీఎం పిఎం ఆఫీసులో లంచాలే లంచాలు. పిఎంలు సీఎంలు పార్టీ చందాలంటే కాంట్రాక్టర్లు వ్యాపారస్తులు పార్టీ చందా ఇచ్చి వాళ్ళ మనసులో లంచాలు అనుకుంటున్నారని వాళ్ళ పనులు ఎల్లదీసుకుంటున్నారు, లైసెన్సులు తీసుకుంటున్నారు. చివరికి ఆరోగ్యం దగ్గర దవాఖానలలో దొంగ మందులు దొంగ సూదులు ఇచ్చి లంచాలు అడుగుతున్నారు. రైతులకు కల్తీ విత్తనాలు ఇచ్చి ఆఫీసర్లకు లంచాలు ఇస్తున్నారు. కాళేశ్వరమేమో లంచమాయే, మేడిగడ్డ ప్రాణహిత కొండ పోచమ్మ మల్లన్న సాగర్ అంతా లంచాలే లంచాలాయే. లంచాలు తీసుకున్న ఇంజనీర్లకు ఆఫీసర్లకు 100 కోట్ల సంపాదనాయే. ఆదాయానికి మించిన ఆస్తి అవి. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు సిబిసిఐడి వాళ్ళు ఈడీ వాళ్ళు విచారించి లాకప్లను తెరిపించి వాళ్ళు లంచాల రూపంలో తీసుకున్న బంగారం ఇల్లులు సైట్లు దస్తాలు జప్తు చేసిరి. ఆ తరువాత విచారించిన సంస్థలన్నీ లంచాలు తీసుకొని దొరికిపోయి జైల పాలైతిరి. అరే రాజకీయ పార్టీలన్నీ లంచాలనే పార్టీ చందాలుగా మార్చుకొని అధికారం చలాయించబట్టిరి. రాజకీయ పార్టీల వద్ద వేల కోట్ల డబ్బులు ఉండెను. ఆ డబ్బులన్నీ కాంట్రాక్టర్ల వద్ద, ఫ్యాక్టరీల ఓనర్ల వద్ద, గనుల వ్యాపారుల వద్ద పెద్ద పెద్ద కార్పొరేటర్ సంస్థల వద్ద తీసుకున్న చందాలే కదా పాటా పార్టీకి మీ ఓటు. పేద ప్రజలకు పేద మహిళలకు నెలకు 30,000 జీతానికే మీ ఓటు. ప్రజలందరికీ తప్పక ఇల్లులు ఇచ్చుటకే మీ ఓటు.